సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. అంతకంటే ముందు మహానటి సినిమాలో ప్రధాన పాత్ర పోషించి తన నటనతో అదరగొట్టారు. సీతారామం సక్సెస్ తో తెలుగులోనూ ఈ హీరోకి మంచి క్రేజ్ దక్కింది. భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేసే హీరోస్ లో దుల్కర్ కూడా ఒకరు. ఇక తెలుగులో సీతారామం తర్వాత లక్కీ భాస్కర్ అనే మరో స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు. గతేడాది ధనుష్ తో స్టార్ సినిమా తెరకెక్కించి భారీ సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ ఆట్లూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లక్కీ భాస్కర్ అనే డిఫరెంట్ టైటిల్ పెట్టి ఈ సినిమాపై అంచనాలను పెంచిన మేకర్స్ తాజాగా సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. లక్కీ భాస్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం 4:41 విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. డబ్బు చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉండబోతుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో దుల్కర్ సల్మాన్ మగధ అనే బ్యాంకులో ఎంప్లాయీగా పనిచేస్తున్నట్లు చూపించారు. సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ చేస్తున్న రెండవ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఇది. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వెంకీ అట్లూరి గత సినిమా సార్కి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించారు జీవి ప్రకాష్. ఇప్పుడు మరోసారి లక్కీ భాస్కర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కింగ్ ఆఫ్ కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన దుల్కర్ సల్మాన్ కి ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది. అందుకే ఈసారి లక్కీ భాస్కర్ తో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.